తెలంగాణ శాసనసభ 3 కమిటీలను ఏర్పాటు చేసింది. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎస్సి చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఎస్సి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. తెలంగాణ శాసనసభ 3 కమిటీలను ఏర్పాటు చేసింది. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ కమిటీ, అదేవిధంగా పబ్లిక్ టేకింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, అసెంబ్లీలో 3 కమిటీలను ప్రకటిస్తూ అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరకపూడి గాంధీని నియమించారు. అధికారాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమించారు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే పిఎస్సి ఏదైతుందో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజాపద్దుల సంఘం, దీనికి సంబంధించి ప్రతిసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు ఇది ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈసారి మాత్రం దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ ప్రజాపద్దుల సంఘం కి అరకపూడి గాంధీని నియమించింది. ముఖ్యంగా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఈ పదవిని ఇచ్చింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. ముఖ్యంగా ఏదైతే గాంధీ ప్రతిపక్ష పార్టీ పిఎస్సి చేయడం ఆనవాయితీ, అరకపూడి గాంధీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అంటూ కూడా మండిపడుతుంది. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు ప్రజాభవన్ వద్ద మాట్లాడుతూ కూడా ఇదే కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనే పిఎస్సి చైర్మన్ గా చేయడం అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లే. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చెప్తున్నట్టు నీతి వాక్యాలన్నీ కూడా దొల్లాయి. రాహుల్ గాంధీకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే వెంటనే రేవంత్ రెడ్డిని ఆదేశించాలి. పిఎస్సి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని చెప్పాలి. కేంద్రంలో పిఎస్సి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కేసీ వేణుగోపాల్ తీసుకుంటారు. రాష్ట్రంలో మాత్రం అరకపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని కూని చేయడమే, రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమే అని కూడా చెప్పారు. రాహుల్ గాంధీకి అసలు నైతిక హక్కే లేదు మాట్లాడే రాజ్యాంగం గురించి అని కూడా హరీష్ రావు మాట్లాడారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై మాట్లాడుతుంది. ముఖ్యంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిఎస్సి పదవి ఇవ్వకుండా అప్పుడు మిత్రపక్షం, బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి అంటే అక్బరుద్దీన్ ఓవైసీని పిఎస్సి చైర్మన్ గా కూడా అప్పుడు చేసింది. అదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకొస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశంపై 2 పార్టీల మధ్య మాత్రం ఒక రాజకీయ రగడైతే మొదలైందని చెప్పవచ్చు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.